హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. దానికోసం బిర్యానీ వేసిన పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి బాగా ఫ్రై అయ్యాక సాల్ట్ వేసుకోండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొత్తిమీర పుదీనా పక్కన పెట్టుకొని చికెన్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి. అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోండి. తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. బాగా కలపండి అడుగు పట్టకుండా. ఫ్రెండ్స్, బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది. కొత్తిమీర పుదీనా వేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి. తర్వాత టమాటీలు వేసుకోండి. టమాటీ వేసాక బాగా కలుపుకోండి. తర్వాత దమ్ బిర్యానీ మసాలా వేసుకోండి. చాలా బాగుంటుంది. లైట్గా వేసుకోండి. వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. రైస్ కోసం వాటర్ పక్కనే పెట్టుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకోండి. 1/2 కప్పు పెరుగు వేసుకోండి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన వాటర్ పెట్టుకున్న దాంట్లో సాల్ట్ వేసుకొని కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలాలు వేసుకోండి. రైస్ చప్పగా ఉండకుండా ఉంటుంది వాటర్లో సాల్ట్ వేసుకుంటే. వాటర్ బాగా మరిగాక ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వాటర్లో వేసుకోవాలి. 75% ఉడకాలి రైస్. చూసుకోండి జాగ్రత్తగా. 75% మాత్రమే ఉడికించుకోండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్లో ఈ రైస్ని వేసుకోండి. మొత్తం రైస్ అంతా అందులో వేసుకోండి. ఫ్రెండ్స్, బిర్యానీ చాలా బాగుంది. చికెన్ దమ్ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మొత్తం రైస్ వేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత బిర్యానీ ఎసెన్స్ కూడా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. రైస్ వేసాక కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని బిర్యానీ ఎసెన్స్ వేసుకొని కాసేపు మూత పెట్టి తీసాక చూస్తే మనకి టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్. తర్వాత జీడిపప్పు నెయ్యిలో వేయించుకొని పైన వేసుకోండి. చాలా బాగుంటుంది. నెయ్యి బాగా వేసుకోండి. గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్.